ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరా సాక్షి? ఆలస్యం చేయకుండా ప్రవేశపెట్టండి. మన కీర్తిని పట్టుకుని సాక్షి అంటుంది ఏంటండి ఇది? అది మాయ మాటలు చెప్పి దాని మనసుని మార్చేసిందా ఏంటి? అమ్మా, దాని మాటలు నమ్మడానికి కీర్తి చిన్నపిల్ల కాదుగా. నువ్వు చూస్తూ ఉండు, మన కీర్తియే చివరికి ఆ తులసిని ఇరికేస్తుంది. బాధితురాల్ని పట్టుకుని సాక్షి అంటావేంటమ్మా? నీకేమైనా మతిపోయిందా? అదెలాగో తనే చెప్తుంది లాయర్ గారు. కీర్తి సాక్షిగా వచ్చి నోరు విప్పుతుంది అంటే తులసి బసవరాజుని ఇరికిస్తుందన్నమాట. మామయ్య జైలుకు వెళ్లి అత్తయ్య గుండాగి చేస్తుంది. అప్పుడు దీనంతటికి కారణం తులసియేనని సిద్ధుయే దాన్ని ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తాడు. నువ్వు చూసింది, నీకు తెలిసింది ధైర్యంగా చెప్పు. చెప్తాను యువర్ ఆనర్. మేం పెట్టిన కేసుకి మా అత్త మామలకి ఎలాంటి సంబంధం లేదు. మా అత్త మామలు విషం పెట్టారన్నది అబద్ధం. కొన్ని పరిస్థితులకు తల ఉంచి నేను తప్పుడు కేసు పెట్టాల్సి వచ్చింది. ఏంటమ్మా కీర్తి, ఏంటి నువ్వు మాట్లాడేది? వాళ్ళు నిన్ను చంపాలని చూశారు కదా. నాన్న, నువ్వు ఆగు నాన్న. కేసు పెట్టింది కీర్తియే కదా, తననే మాట్లాడినివ్వండి. కీర్తి, ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడు. ఇది కోర్టు. నిజాలు తెలుసుకుని మాట్లాడుతున్నాను బామ్మ. ఆర్డర్, ఆర్డర్. మా అత్త మామలకు ఏ పాపం తెలియదు సార్. నిజంగానే నాకు ఇష్టమని వాళ్ళు పులిహోర పంపించారు. మరి నువ్వే కదమ్మా హత్యాయత్నం చేశారని కేసు పెట్టావు. నిజమే లాయర్ గారు, అందుకు నన్ను క్షమించండి. నిజ నిజాలు తెలుసుకోకుండా తొందరపడి కేసు పెట్టినందుకు నన్ను శిక్షించినా సరే ఈ కేసు మాత్రం కొట్టేసి మా అత్తయ్య మావయ్యలను నిర్దోషులుగా విడుదల చేయాల్సిందిగా జడ్జి గారిని ప్రార్థిస్తున్నాను. నువ్వు సూపర్ కీర్తి, చివర్లో భలే ట్విస్ట్ ఇచ్చావు.